హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ముక్యూ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మిరపకాయ బజ్జీ. సో తయారీ చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి. వాటి రెండింటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి స్టఫింగ్ కోసం. నెక్స్ట్ ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. మిరపకాయలు తీసుకుని వాటిని మధ్యలోకి కట్ చేసుకుని వాటిలో ఉన్నటువంటి గింజలు తీసేయాలండి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అందులో కొద్దిగా వాటిలోంచి గుజ్జు తీసుకుని వాటిని పక్కన పెట్టుకోండి. మనం గింజలు తీసేసాక అందులో ఒక స్పూన్ చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. దానివల్ల మనకి మిరపకాయ బజ్జీలు అనేవి టేస్ట్ ఉంటాయండి. ఓకేనండి. సో ఇలా ఈ విధంగా మొత్తం మిరపకాయలో ఉన్నటువంటి గింజలు తీసేసి మనం పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనండి. ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. సో వీటిని మనం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పిండిని కలుపుకోవాలండి. ఒక 3/4 కప్పు శనగపిండిని తీసుకోండి. అదేవిధంగా 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి. సో నెక్స్ట్ ఒక స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా వాము కూడా తీసుకుని అందులో వేసుకోండి. వాటిని గరిటెతో బాగా కలుపుకొని మనకి సరిపడే వాటర్ తీసుకుని వాటిని థిక్ పేస్ట్గా మనం తీసుకోవాలండి. ఒకరండి. ఈ విధంగా వాటర్ పోస్తూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి పిండిని. లేదంటే మనం ఒకేసారి వాటర్ పోసేస్తే పిండి అనేది పలిసిపడిపోతుంది. సో మనకి పేస్ట్ అనేది థిక్గా ఉండాలండి. సో మిరపకాయలకి మనకు పట్టే విధంగా మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. సో నేను చూపించే విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుందండి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మనం మిరపకాయ బజ్జీలు వేసుకోవాలండి. సో ముందుగా ఒక మిరపకాయని తీసుకుని వాటిని శనగపిండి పేస్ట్ అనేది ఫుల్గా అప్లై చేయాలండి. ఓకేనండి. సో ఈ విధంగా హ్యాండ్తో వేసుకోండి. మొత్తం కలిసే విధంగా పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మన మిరపకాయలు అనేవి ఆయిల్లో వేయించుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నట్టు మిరపకాయలన్నీ వేయించుకోవాలండి. ఓకేనండి. ఓకే, మనం మిరపకాయలు వేసిన వెంటనే మనం కలపకూడదండి. అవి కొద్దిగా హీట్ ఎక్కాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఓకేనండి. సో ఇలా ఈ విధంగా మనకు సరిపడే మిరపకాయలన్నీ వేయించుకోండి. ఓకేనా. నెక్స్ట్ బిగినర్స్కి మనకి స్టార్టింగ్ మిరపకాయ పైన పిండి అనేది సరిగ్గా అప్లై అవ్వదండి. అప్పుడు మనం మిరపకాయలు వేయగానే గరిటెతో పిండిని తీసుకుని పైన ఈ విధంగా వేసుకోండి. నేను చూపించలేదు, మిస్ అయింది వీడియో. సో ఈ విధంగా వేసుకుంటే మనకి మొత్తం పిండి అనేది అప్లై అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత మిరపకాయలు అన్నీ వేగుతాయండి అడుగున. సో మనం స్లోగా తిప్పుకోవాలి. ఓకేనండి. సో తిప్పుకున్నాక వాటిని బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా రిమైనింగ్ మిరపకాయను కూడా ఈ విధంగానే వేపించుకోవాలండి. ఓకేనండి. సో తర్వాత మనం అన్నీ రెడీ అయిపోయాక మన స్టఫింగ్ కోసం కొద్దిగా చాక్ తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని వాటిలో మనం రెడీ చేసుకున్నట్టు ఉల్లిపాయ ముక్కలు అనేవి పెట్టుకోవాలండి. ఆ పైన నిమ్మకాయ రసం అనేది పిండుకోండి. ఓకేనండి. ఈ విధంగా రిమైనింగ్ మిరపకాయ బజ్జీలన్నీ రెడీగా పెట్టుకోండి ఈ విధంగానే. ఓకేనండి. ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వేడి టీతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.